బైబిల్లో నుంచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరూ కలిసి చదువుకున్నారు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మానీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించుకుని, అంతగా నేను కొనకట్ట కట్టుకుని ధూళి తరగన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటేనే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడిన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో చేస్తూ వచ్చిన సహాయముపై స్తోత్రాలు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రార్థన కొరకై మాతో మాట్లాడుతూ రండి. కొంత సమయం భారం కలిగిన సన్నిధిలో మీ బిడ్డలంగా ప్రార్థించడం సాయం చేయము. మీ దాసుడు బలహీనుడు శివసాధన మరుగుపరచండి. మీ మహిమ కొరకు వాడుకున్నమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది ఒక దైవజనుడు గాలితో పోల్చినాడు, లేక ఆక్సిజన్తో పోల్చినాడు. ఒక మనిషి గాలి పీల్చుకోకుండా ఎట్లా బ్రతకలేడో, ఒక విశ్వాసికి ప్రార్థన లేకుండా ప్రభు కోసం బ్రతకడం చాలా కష్టం. అందుకనే దేవుని ప్రజలమైన మనకు సంఘముగా సహవాసంగా చేరుకొచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనకెంతో క్షేమం. ప్రార్థన ద్వారా ఎన్నో ఉపయోగాలు, ఎన్నో మేలులు బైబిల్లో మనం చూస్తాం. మనం చదువుకున్న ఈ భాగంలో దానియేలు యొక్క ప్రార్థనను మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో దానియేలు మంచి ప్రార్థనా పరుడు. దానియేలు మంచి ప్రార్థనా పరుడు. ఇదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్తే అక్కడ నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. రాజుకు కల వస్తే ఆ కల మర్చిపోయినాడు. ఆయనకి కలవరం పట్టుకుంది. ఆ దేశంలో ఉండే జ్ఞానులను, జ్యోతిష్కులను, మంత్రగాలను, రకరకాల వ్యక్తులను పిలిపించి వాళ్ళతో చెప్పినాడు, రాత్రి నాకు కల వచ్చింది, అయితే కళ నేను మర్చిపోయాను. ఇప్పుడు మీరేం చెప్పాలంటే కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. వాళ్ళు అన్నారు, కళ వచ్చింది మీకండి, కాబట్టి మీరు కళ చెప్తే మేము భావాన్ని చెప్తామన్నారు. ఆయన అన్నాడు, నాకు గుర్తుండే కథ చెప్పడానికి అన్నాడు. కాబట్టి చివరికి ఆయన ఏమన్నాడంటే, మీరు కనుక కళ భావాన్ని కనుక చెప్పకపోతే
నా రాజ్యంలో ఉన్న మీ అందరినీ ఏం చేస్తాను, చెప్పేస్తాను అన్నాడు. ఆ సంగతి దానియేలుకు తెలిసినప్పుడు దానియేలు తన యొక్క స్నేహితులు వాళ్ళు ఒక ఇంటిలో కూడి దేవునికి ఏం చేశారు, ప్రార్థన చేశారు. ఒకవేళ దానియేలు స్నేహితులకి కనుక ఆ రోజు ప్రార్థన చేయకపోతే రాజు ఏం చేసేవాడు చెప్పండి? అందరినీ చంపేవాడు. వాళ్ళని వీళ్ళు కూడా జ్ఞానులు, వీళ్ళు కూడా చచ్చిపోయేవాళ్ళు. ప్రార్థన దానియేలును తనతో పాటు ఆ రాజ్యంలో ఉన్న ఆ జ్ఞానులను, జ్యోతిష్కులను, మంత్రగాలను అందరినీ కాపాడేది. దానియేలు మంచి ప్రార్థనా పరుడు. అందుకనే 2వ అధ్యాయంలో ప్రార్థించినప్పుడు దేవుడు కల భావాన్ని దానియేలుకి ఏం చేశాడు, బయలుపరిచాడు. తర్వాత 6వ అధ్యాయానికి వస్తే 6వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన ఎలాంటిదో మనం చూస్తాం. 6వ అధ్యాయం 10వ వచనంలో ఏం జరుగుతుందంటే, ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను యథా ప్రకారం. ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో అలవాటుగా అప్పటికప్పుడు చేసే ప్రార్థన కాదు. దానియేలు ఎట్లా చేసేవాడంటే ప్రార్థన యథాప్రకారం. యథాప్రకారం అంటే అది రోజు చేసే పనే. అది యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేసుకున్నాడు. దానియేలు యథాప్రకారం ప్రార్థన చేసేవాడు, అనుదినము చేసేవాడు, ఎన్ని పనులున్నా చేసేవాడు. దానియేలు ఎవరండి? పనిపాట లేనివాడా? దర్యావేషు రాజు దగ్గర 120 సంస్థానాలు ఉన్నాయి. ఆ 120 సంస్థానములో 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3 ప్రధానుల్లో ముఖ్యుడెవరంటే ఈ దానియేలే. అయితే ఇప్పుడు దానియేలుకు ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు ఉంటాయి చూడండి. ఇన్ని బాధ్యతలు కలిగి ఉన్న దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించే విషయంలో ఆయన ఎన్నడూ నిర్లక్ష్యం చేసేవాడు కాదు. దానియేలు ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలున్నా ఉన్న బాధ్యతలన్నీ పక్కా పెట్టేవాడు. ఎందుకంటే ఈ బాధ్యతలన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ దేవునికే నేను సమయం ఇవ్వకపోతే ఇక నన్ను దేవుడు ఇక ఏం చేస్తాడు? కాబట్టి నేను నాకున్నవన్నీ కూడా దేవునియే. కాబట్టి ఆ దేవునికి నేను సమయం ఇవ్వాలి అనుకునేవాడు. దానియేలు యథాప్రకారము అనుదినము దేవునితో సావాసం చేసేవాడు. ఇంకొక విషయం ఏంటంటే, దానియేలు మీద నింద మోపాలని తన కింద ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఒక శాసనాన్ని పుట్టించారు. ఆ శాసనం ఏంటంటే, ఆ దర్యావేషు రాజ్యంలో ఉన్న వారు ఎవరైనా కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎవరితో చెప్పుకోవాలి? రాజుతోనే చెప్పుకోవాలి. ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయకూడదు. 30 దినములు అంటే నెల రోజుల వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా దేవునికి చెప్పకూడదు, ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే చేసినట్లు కనబడితే ఏమవుతుంది చెప్పండి? సింహాల తోడులో వేయబడతారు. అది శిక్షణ. ఈ రోజుల్లో అట్లాంటి కఠినమైన శాసనం కనుక పుట్టిందనుకో, ఇంతమంది వస్తారు ప్రార్థనకి, ఏదో వచ్చేది ఈ రోజు అంతేగా. అట్లాంటి శాసనం వచ్చే ఎందుకు ఇంట్లో చేసుకున్నాం అనుకుంటారు. అసలు ఇంట్లో కూడా ఎందుకంటే ఇంట్లో వెనకడితే ఏమైంది పట్టుకోదని అంతే. కాబట్టి దానియేలు గ్రంథంలో అలాంటి శాసనం ఉన్న కాలంలో అందుకే ఒక సేవకుడు అన్నాడు, దానియేలు దేవునితో ఉన్న సంబంధం. దానియేలు ప్రతి దినము దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం. దేవునితో మనకున్న సంబంధమే, సహవాసమే ప్రార్థన. ఒక దైవజనుడు ఇట్లా చెప్పినాడు. ఏమన్నాడంటే, రాజు యొక్క శాసనం దానియేలు దేవుని నుంచి దూరం చేయలేకపోయింది అని చెప్పినాడు ఆయన. రాజు యొక్క చట్టాలు, శాసనాలు దానియేలు ఏం చేయలేకపోయినాయంటే దేవుని నుంచి దూరం చేయలేకపోయినాయి. దానియేలు
రాజు చట్టమున్న శాసనమున్న దానియేలు తీర్మానం ఏంటంటే, నా దేవుడితో నేను మాట్లాడకుండా ఒక క్షణం కూడా బ్రతకలేనంతే. నా దేవుడి దగ్గరికి పోవలసిందే, నా కష్ట సుఖాలు ఆయన చెప్పుకోవాల్సిందే. ఆయన కూడా నాకు నేనున్నానయ్యా భయపడతాను సమాధానం ఇస్తేనే నాకు తృప్తి. ఈరోజు దేవుడితో నేను మాట్లాడితేనే నాకు తృప్తి. నా దేవుడితో మాట్లాడకపోతే నాకేముండదు, సంతోషం ఉండదు అనుకునేవాడంట. అందుకే అలాంటి శాసనం ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి పోయినాడు, దేవుని సన్నిధిలో మోకరించినాడు, యథా ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు. ఇలా మనం ప్రార్థన విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే దానియేలు మంచి ప్రార్థన పరుడు. ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కింద ఉన్న వాళ్ళు దానియేలు చూసి రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఏం చేశారు తెలుసా? రాజా, దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడం మేము చూసామని సాక్ష్యం ఇచ్చినారు. మన గురించి అట్లా చెప్తారా? పలానా వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళు ఏం చేయడం చూసినా ప్రార్థన చేయడం చూసిన ఎవరో చెప్తారు మన గురించి. నేను వాళ్ళ ఇంటికి పోయేసరికి అక్క ప్రార్థనలో ఉండింది, పలానా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అన్న నేను ఉదయాన్నే పోగానే ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మన గురించి అలాంటి సాక్ష్యం ఉంటే ఎంత బాగుంటుందో. కాబట్టి దానియేలు గురించి అంత మంచి సాక్ష్యం. ఈ దానియేలు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పినారు. ప్రియులారా, దానియేలు మంచి ప్రార్థనా పరుడు. అందుకనే ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు యొక్క ప్రార్థనను మనం చూస్తాం. చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించింది. ఇక్కడ దర్యావేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమున దానియేలు ఏం గ్రహించాడంట? యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నది అని గ్రంథముల వలన గ్రహించాడు. ఏ గ్రంథం వలన? ఇర్మీయా రాసిన గ్రంథం వలన. అంటే దానియేలు ఏం చదివాడు చెప్పండి? ఇర్మీయా గ్రంథాన్ని చదివాడు. దానియేలు కాలానికి ఇర్మీయా తన గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథాన్ని దానియేలు చదివాడు. 2వ వచనంలో ఇర్మీయా గ్రంథాన్ని చదివినప్పుడు ఆయన ఒక విషయాన్ని గ్రహించినాడు. యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతుంది అని గ్రహించినాడు. మనం కూడా ఏం చదవాలి చెప్పండి? ఏం చదవాలి? మన చేతిలో ఉండి ఈ గ్రంథాన్ని చదవాలి. మనం బైబిల్ చదవాలి. ఆ దినాల్లో దానియేలుకు ఉన్న గ్రంథాలు కొన్నే. ఆ గ్రంథాలు ఇర్మీయా గ్రంథాన్ని చదివాడు ఆయన. అయితే ఈ దినాల్లో 66 పుస్తకాలకు కూడిన సంపూర్ణ బైబిల్ మన చేతిలో ఉంది. ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. ప్రతి దినము ఈ గ్రంథాన్ని మనం చదవాలి. 1వ కీర్తన 2వ వచనం మనకు తెలుసు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాని యందు ఆనందించువాడు ధ్యానించువాడు ధన్యుడు. 3వ వచనములో ఉంటుంది. అతడు నీటి కాలువల యొరను నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చిన చెట్టు వలె ఉండను. అతడు శ్రేణులందయు సకలము. ఎవరు పచ్చగా ఉంటారంట? నీటి కాలువలో ఉన్న చెట్టు వలె యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు
దేవుని వాక్యాన్ని మనం దివారాత్రులు ధ్యానించాలి. రేయు పగలు వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకంటే మనకు కనిపించి సృష్టి అంతా లయమైపోయిన మిగిలేదేంటి? బైబిలే, వాక్యమే. బైబిల్ ఏముందంటే భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు ఎన్నడూ గతించు. కాబట్టి దేవుని వాక్యము నిత్యము నిలిచేది, గుర్తుపెట్టుకోండి. ఆయన వాక్యము ఆకాశంలో నిత్యము నిలిచి ఉంది అని బైబిల్లో ఉంది. దేవుని వాక్యం నిత్యము ఉండేది. ఎందుకంటే ఈ వాక్యాన్ని మనము దివారాత్రులు ధ్యానించాలి. చూడండి 119వ కీర్తన. దావీదు ఏమంటాడంటే చూడండి 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. దావీదు ఏమంటున్నాడంటే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ధర్మశాస్త్రం అంటే దావీదుకి ఎంతో ప్రియం, ఇష్టం. దినమెల్ల ధ్యానిస్తాడంట. మరి ఈయనకి టైం ఎక్కడుందో మరి దినమెల్ల ధ్యానించడానికి? ఈయన కూడా ఎవరండి? రాజు. రాజు అయినప్పటికీ ఈయనకి దినమెల్ల దాన్ని ఏం చేసేవాడు? ధ్యానించేవాడు. అంటే రోజు చదువుతాడని కాదు, ఒక రోజులో చదివితే ఒకసారి దాన్ని మరలా నెమరేసుకుంటూ ఉంటాడు, గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఉదయాన్నే మనం బైబిల్ చదివామనుకోండి, మనం ఏ పని మీద ఏం చేయాలి? దాన్ని మనసులో నెమరు వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు? బైబిల్ చదువుతారు, లేచిన తర్వాత ఏ గ్రంథం చదివారో గుర్తుండదు, ఏ అధ్యాయం చదివారో గుర్తుంటారు, అందులో ఏముంది అసలే గుర్తుండదు. ఎవరైనా అడిగారు అనుకోండి, ఈరోజు బైబిల్ చదివాము అంటే చదివాము అంటారు. సమాధానం బాగా ఉంది. ఏ గ్రంథం చదివామంటే కొంచెం గుర్తుంటే కనుక పలానా గ్రంథం చదివానని చెప్తారు. ఏ అధ్యాయం అంటే కొంచెం తడబడదు అనమాట. ఒకవేళ గుర్తు చేసుకుని అధ్యాయం చెప్తే అందులో ఏముంది చెప్పు అన్నారు అనుకోండి. పొద్దున్న చదివాడు పడుతుంది, పొద్దున్న చదివితే సాయంత్రానికి ఏమైపోయింది? ఎగిరిపోయింది. దేవుని వాక్యం మరలా గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం మర్చిపోకూడదు. జీ జాన్ అనే దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన రేడియో స్పీకర్. ఆయనకి ఏమని పేరంటే వాక్ బైబుల్ అని పేరు. ఆయన నడుస్తూ బైబిల్ తీయాల్సిన అవసరం లేదు. ఆయన వాక్ బైబుల్ అంటారు. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన రేడియోలో 6 ముందు ఆయన వాక్యం చెప్పేవాడు. ఆయన ఏ రెఫరెన్స్ అడిగినా కూడా కంఠోపాఠంగా చెప్పేవాడు. బైబిల్ తెరిచేవాడు కదంట. నడుస్తూ బైబిల్ చెప్పేవాడు, కూర్చుంటే బైబిల్ చెప్పేవాడు, నిద్రపోతూ లేస్తే బ్రదర్ ఫలానా వచ్చినప్పుడు ఏముందంటే కళ్ళు తడుముకోకుండా చెప్పేవాడు అంట. అంత బైబిల్ మీద ఏముంది? ఆయనకు పట్టు ఉంది. ఇలా ఎందుకంత బైబిల్ మీద ఆయనకు ఆశ అంటే ఆ గ్రంథాన్ని అంతగా ఆయన ప్రేమించుకున్నాడు. ఒకసారి హెబ్రోన్లో ఒక సేవకుడు ఎప్పుడు పడుకున్నా కూడా ఈ బైబిల్ ఇట్లా ఓపెన్ చేసుకుని పెట్టుకుంటాడు. ఆయన ఎప్పుడు పడుకున్నా కూడా బైబిల్ ఏం చేసేవాడు? ఓపెన్ చేసుకుని ఇట్లా పెట్టుకునేవాడు మీద. ఎందుకు బ్రదర్ అట్లా మీద పెట్టుకుంటామంటే వాక్యం మెల్లగా ఇంకా లాభం దిగాలి ఎద పెట్టుకుని దిగుతా. ఆయన బాగా వాక్యం ఎప్పుడు చదువుతాడు, చదివిన తర్వాత ఏం చేస్తాడు? పనుకున్నప్పుడు బైబిల్ తీసి పెట్టుకుంటాడు ఓపెన్ చేసి. అరే బైబిల్ పక్కన పడుకోవా, ఏదో మీద పెట్టుకున్నావు అంటే ఆయన అనేవాడు, ఈ బైబిల్లో ఉండే వాక్యము ఏం కావాలా? నా లోనికి దిగాలి బ్రదర్ అంటాడు. ఒరికి మీద పెట్టుకుని ఏం రాలేదని చెప్పండి, దాన్ని గుర్తు పెట్టుకోవాలా. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. చూడండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదటి అధ్యాయము 8వ
8వ వచనం. తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అని మధ్యలో అంటాడు, దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల. యెహోషువ నువ్వేం చేయాలి? దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ఏం చేయాలి? ధ్యానించాలి, దాన్ని చదవాలి. చదవడమే కాదు, తర్వాత మధ్యలో అంటాడు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వేం చేయాలి? జాగ్రత్త పడినట్లు. ఊరికి చదివితే సరిపోదు, దానిలో ఉన్నదాని ప్రకారం చేయడానికి జాగ్రత్త పడాలి. అట్లా చేయడానికి జాగ్రత్త పడి ఆ తర్వాత ఏం చేయాలి? నీవు బోధింప తప్పి పోకూడదు. ఎప్పుడు బోధించాలి? ఒకటి చదివి ధ్యానించాలి, దాని ప్రకారం చేయాలి, చేసిన తర్వాత బోధించాలి. కానీ ఈ దినాల్లో ఏమైపోయిందంటే ఊరికి చదువుతారు, నేర్చుకుంటారు, బోధిస్తారు. అది అట్లా బోధిస్తే ఏమవుతుంది? వినేవారు ఏం కాదండి, కార్యం జరగదు. అందుకే ఒక ఆయన అన్నాడు, దేవుని వాక్యము ఏంటంటే బలము గలది అన్నాడు బైబిల్లో. కానీ ప్రజల్లో బలంగా పనిచేయడం లేదు. ఎందుకు అంటే ఈ రోజుల్లో బోధించే బోధకులు చాలా మంది ఎట్లా బోధిస్తున్నారంటే వాక్యం చదువుతున్నారు, బోధిస్తున్నారు, కానీ దాని ప్రకారము చేయడం లేదు. అందుకే వాక్యము బలంగా వినేవాళ్ళు పని జరగడం లేదు. ఎబ్రీ పత్రిక 4:12 అంటాడు పౌలు, దేవుని వాక్యం బలము గలదై రెండంచుల వాడిగల ఖడ్గము లాంటిదంట. అది ఎంతవరకు దూరిపోతుందంటే హృదయంలో నుంచి లోపలికి దూరచ్చు, ప్రాణాత్మ మూలికలను కూడా విభజిస్తుందంట. అంత లోపలికి దూరిపోయి మళ్ళీ వాక్యం పనిచేస్తుందంట. కానీ ఈ రోజుల్లో ఎంత వాక్యం చెప్పినా ఎవరో పని జరగడం లేదు. కారణం ఏంటంటే వాక్యం చెబుతున్నాం కానీ చేయడం లేదు. కాబట్టి ప్రియులారా, దానియేలు మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథాన్ని చదివినాడు. చదివినప్పుడు యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాల కాలం సంపూర్తి అవుతుంది అని గ్రహించినాడు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని చదివితే దానియేలు ఆ విషయాన్ని గ్రహించినాడు. ఏ విషయము? యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతుందన్న ఆ విషయాన్ని గ్రహించినాడు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ప్రతి దినం ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తే ఎన్నో విషయాలు మనం గ్రహిస్తాం, ఎన్నో విషయాలు. అందుకే 119వ కీర్తన 18 వచనం అనుకుంటారు, దావీదు ప్రార్థన చేస్తాడు, ఏమని? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లు దేవా నా కన్నులు తెరువుము అంటాడు. దేవుని గ్రంథములు ఏమున్నాయంటే ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలంటే ఆ వాక్యాన్ని ప్రార్థనా పూర్వకంగా మనము చదవాలి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే దానియేలు ఆ కాలంలో ఆయనకున్న గ్రంథాలని ఆయన చదివినాడు. ముఖ్యంగా ఇర్మియా గ్రంథాన్ని చదివినాడు. చదివినప్పుడు యెరూషలేము పాడుగా ఉండాలని దేవుడు సెలవిచ్చిన 70 సంవత్సరాల కాలము సంపూర్తి అవుతుందని గ్రహించినాడు. దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్పినాడు. 29:11 వచనం ఏమని? ముందే చెప్పినాడు, వీరిని బబులోనుకు అప్పగిస్తాను, అక్కడ 70 సంవత్సరాలను ఏం చేస్తాను, అక్కడ బానిసలుగా ఉంచుతాను అన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఎన్నో వచనం చూడండి, 10వ వచనం 11వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే
మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు దేవుడు ముందే వాగ్దానం చేశాడు. 70 సంవత్సరాలు మిమ్మల్ని అక్కడ చెరలో ఉంచి తర్వాత అక్కడి నుంచి మిమ్మల్ని ఏం చేస్తాను, రప్పిస్తాను అని చెప్పినాడు. అయితే మాదీయుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజైన మొదటి సంవత్సరం, ఆ సంవత్సరం ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు దానియేలుకు అర్థమైంది, మన బబులోనుకు వచ్చి ఎన్ని అనేది 70 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు మనకి ఏం కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పాడు. అని గ్రహించిన వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, అంతటా నేను గోనె పంట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై యెహోవా దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొని, ఎప్పుడైతే ఇర్మియా గ్రంథాన్ని చదివి ఈ 70 సంవత్సరాలు పూర్తవుతుందని గ్రహించిన వెంటనే దానియేలుకు ప్రేరేపణ వచ్చింది. ఏమని ప్రేరేపణ? ఈ 70 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ప్రార్థన చేయాలని ఆయనకు ప్రేరేపణ వచ్చింది. అందుకనే ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహించాడో ఏం చేశాడంట, ఆయన ప్రార్థన చేయడానికి మనసు నిర్ధారణ చేసుకున్నాడు. ప్రార్థన చేయడానికి ఎట్లా ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. నేను గోనె పట్ట కట్టుకొని, దానియేలు గోనె పట్ట కట్టుకుంటున్నాడు. దానియేలు ఎవరండి? ప్రధాని గోనె పట్ట కట్టుకుంటాడండి. మన అలిగిన గోనె పట్ట కట్టుకుని మందిరానికి రమ్మంటే వస్తున్నాం, రాము కదా. ఒక ప్రధాని గోనె పట్ట కట్టుకున్నాడు. ఆ దినాల్లో రాజులు, ప్రధానులు, ఉన్నత అధికారులు ఏ వస్త్రాలు ధరిస్తారు తెలుసా? గోదారంగు వస్త్రాలు. అందుకే లుదియా గోదారంగు పొడి అమ్మే తుయదైర పట్టణస్తురాలు అమ్మే గోదారంగు పొడి. ఆ దినాల్లో వాళ్ళ వస్త్రాలు చూసి చెప్పచ్చు వీళ్ళు ఎవరండి. ధనవంతుడు కూడా ప్రతిదినం ఏ డ్రెస్ వేసాడంట, గోదారం అంటే ఆ బట్టలు చూసి చెప్పచ్చు వీళ్ళు ఎవరని. వాళ్ళు డ్రెస్ కోడ్ చూసే వీళ్ళు ధనవంతులని గుర్తుపట్టవచ్చు. ఆ దినాల్లో మంచి ధనవంతులు, ఉన్నతాధికారులు వేసే వస్త్రాలు ఏంటంటే గోదారంగు వస్త్రాలు. అందుకే యేసు ప్రభు యూదుల రాజు అని చెప్పుకున్నందుకు ఆయన కూడా ఏం చేశారు, గోదారంగు వస్త్రాలు ధరింపజేశారు ఆయన. ఆ దినాల్లో అధికారులు గొప్పవారు ధరించే వస్త్రాలు. దానియేలు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడంటే ఆ ఊదారంగు వస్త్రాలన్నీ తీసేసినాడు. ఏం ధరించుకున్నాడు? గోనె పట్ట ధరించుకున్నాడు. తర్వాత ధూళి తలపైన వేసుకొని, వాస్తవం తలపైన పోసుకోవాలి, నూనె పోసుకోవాలి కదా, నూనె పోసుకొని నెత్తి దూకోవాలి మంచిగా. కానీ దానియేలు ఏం చేస్తున్నాడంటే తలపైన ధూళి పోసుకుంటున్నాడు. ఒక ఉన్నత అధికారి అయితే గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన పోసుకోవడం ఏంటి? పోసుకొని ఉపవాసం ఉండి, ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దీనికేం తినడానికి ఏమి లేక కాదు, తినడానికి అంత ఉంది. కానీ తన ప్రజల విడుదల కొరకై ఆయన అంత భారముతో ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. గోనె పట్ట కట్టుకోవడం, తల మీద ధూళి పోసుకోవడం, ఉపవాసం ఉండి, ఇదంతా ఏం చూపిస్తుందంటే దానియేలులో ఉన్న తగ్గింపును చూపిస్తుంది. దానియేలు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ప్రధాని హోదాలో వస్తున్నాడు. ఆయన ఎట్లా వస్తున్నాడు? ఆయన దీనుడై తగ్గించుకొని వస్తున్నాడు. బైబిల్లో దేవుడు అన్నాడు కదా, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని నాకు మొరపెట్టిన ఎడల, ప్రార్థన చేసిన ఎడల ఆకాశం మందు వారి ప్రార్థన ఆలకిస్తానంటాడు. కాబట్టి దానియేలు తగ్గించుకున్నాడు. ఆయన
ప్రధాని అయినప్పుడు కూడా ఆయన వస్త్రాలన్నీ మార్చుకొని గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఉపవాసం నుండి దేవుని దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏమన్నాడు? ప్రభువు దేవుని యొక్క ఈమాను గుర్తుపెట్టుకోవాలి. దానియేలు యొక్క గ్రహింపు ఏంటంటే, ఇప్పుడు నేను ఉండేది ఎవరు ఎదుట అండి? దేవుని ఎదుట. మనం ప్రార్థన చేసేటప్పుడల్లా మనకి గమనం ఉండాలి మన మనసులో. ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నామంటే, ఇక్కడ ప్రార్థన చేస్తున్నామంటే, మనం ఎవరు ఎదుర్కొన్నామంటే దేవుని ఎదుర్కొన్నాము. చాలా మంది ఏమనుకుంటారంటే, ఎప్పుడైనా వాడు కూర్చున్నాం, ఏదో 2 ముక్కలు ప్రార్థన చేయమన్నాడు సేవకుడు, చేయకపోతే చేయలేదు అంటాడేమో, కాబట్టి 2 ముక్కలు ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. అట్లా కాదు. మనం మోకరించినప్పుడు ఎవరు ఎదుర్కొన్నాం? మనము దేవుని ఎదుట. దేవుడు మనము ఉన్నాడు అన్న గ్రహింపు మనకు ఉండాలి. పిల్లరా, బైబిల్లో భక్తులైన వారికి ఉన్న గ్రహింపు ఏంటో తెలుసా? మోకరించిన వెంటనే నా ప్రభు నా ముందు ఉన్నాడు. నేను చెప్పే ప్రతి మాట ఎవరు వింటున్నారు? నా ప్రభు వింటున్నాడు. ఆ గ్రహింపుతో ప్రార్థన చేస్తారు. కొంతమంది ఇట్లాంటి గ్రహింపు లేదు కాబట్టి ప్రార్థనలు ఏం చేస్తారంటే చెయ్యకూడని పదాలన్నీ ఉపయోగిస్తారు కదా. ప్రార్థనలు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. అందుకే ప్రార్థన అనేది మనం దేవుని ఎదుటి ప్రార్థించాలి. ఒక గొప్ప అధికారి ముందు నిలబడ్డాము అనుకోండి, మనం ఎట్లా మాట్లాడతాం చెప్పండి? ఇప్పుడు ముఖ్యమంత్రి ముందే మనం ఉండి ఒక సమస్య చెప్పుకుందామని పోయామనుకోండి, ఆ ముఖ్యమంత్రి రాగానే చేస్తాం చెప్పండి? ముందు నడుము ఉంచుతాం, చేతులు కట్టుకుంటాం, దండాలు కడతాం, ఇంకా ఇంకా యాక్షన్ మారిపోతుంది. రకరకాల అంటే మనలో ఆయన ముందు ధీరంగా ఉన్నట్టు యాక్షన్ చేసి చెప్పండి అంటే మనమే ఉంటాం. సార్ అంటామా, మర్యాద లేకుండా మాట్లాడతాం. మనం మాట్లాడే తీరు వేరుంటుంది. సార్ అని గౌరవప్రదంగా ఆయన ముందు మన సమస్యను చెప్పుకుంటాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతో గౌరవప్రదంగా ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు ఎంతో భయంతో ప్రార్థన చేయాలి. కానీ చాలా మందికి భయం ఉండదు, దేవుని ముందు ఉన్నామన్న గ్రహింపు ఉండదు. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో పలకకూడని పదాలు కూడా పలుకుతుంటాం మనం. కాబట్టి అట్లాంటి పద్ధతి మనము మానుకోవాలి. మన ముందు దేవుడు ఉన్నాడన్న గ్రహింపు మనకుంటే ఎంతో జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం. బైబిల్లో చూడండి, నెహెమ్యా కూడా అదే అన్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం, 4వ వచనం. ఏ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి 2 దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఈ మాట చూడండి, ఎవరు ఎదుటంట? ఆకాశమంతటి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా కూడా ఉన్న గ్రహింపు ఏంటంటే, ఆయన విజ్ఞాపన ప్రార్థన ఆకాశమంతటి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని ఎదుట ఉన్నామన్న సంగతి మర్చిపోవాలి. దేవుడు మన ముందు ఉన్నాడు, మన మాటలు వింటున్నాడు. అందుకే జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలి. దానియేలు మొదటిగా గ్రంథాన్ని చదివాడు. నేను బైబిల్ గ్రంథం సంపూర్ణమైన గ్రంథాన్ని ప్రతి దినము చదవాలి. దేవుని వాక్యాన్ని చదివితేనే మనము అనేక సంగతులు గ్రహిస్తాం. దేవుని వాక్యం చదివితేనే ప్రార్థనను గురించిన విషయాలు తెలుసుకుంటారు. దేవుని వాక్యాన్ని చదివితేనే ప్రార్థన భారం అనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని చదివితేనే దేవుడు మన కోసం చేసిన వాగ్దానాలు ఏంటో మనకు అర్థమవుతాయి. దేవుని వాక్యాన్ని చదవకపోతే ఏది మనం గ్రహించాలి, అసలు ఎట్లా ప్రార్థన చేయాలో కూడా మనకు అర్థం కాదు. కనుక మనం దేవుని వాక్యాన్ని దానియేలు చదవాలి. రెండవది, చదివిన దానియేలు ప్రార్థన చేయడానికి మనసు నిబ్బరం చేసుకున్నాడు.
అట్లాగే మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎట్లా చేశాడు? గోనెపట్ట కట్టుకున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు, ఉపవాసం వంటి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ తమను తాను దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు తగ్గించుకున్నాడు. దేవుడు నేను ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు దీర్ఘం కావాలి, తగ్గించుకోవాలి. ప్రభు దగ్గర మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. బైబిల్లో రాజులు సైతం, గొప్ప గొప్ప రాజులు సైతం దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు కన్నీరు గార్చినారు. గుర్తుపెట్టుకోండి. హిజ్కియా ఏం చేశాడంటే కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు యెషయా ప్రవక్త అన్నాడు, అతడు నీవు కన్నీళ్లు విడిచితే నేను చూస్తుంది, నీ ప్రార్థన అంగీకరించు. హిజ్కియా గొప్ప రాజు. ఆ రాజు చిన్న పిల్లలాగా దేవుని దగ్గర కన్నీళ్లు కార్చున్నాడు. కాబట్టి గొప్ప గొప్ప రాజులు దేవుని దగ్గర కన్నీళ్లు కార్చినారు, దీనులై తగ్గించుకున్నారు. సొలొమోను లాంటి గొప్ప రాజులే ఆకాశం వైపు కన్నీళ్ళెత్తి బలిపీఠం మీద ఏం చేశారు? మోకరించారంట. వాళ్ళు తగ్గించుకుని ప్రార్థన చేశారు. దావీదు కూడా 34వ కీర్తనలో అంటాడు, 4వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. దావీదు దీనుడుగా తగ్గించుకున్నాడు. దావీదు గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి. కాబట్టి దావీదు అంత గొప్ప రాజైనా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దీనుడుగా వస్తాడు, తగ్గించుకొని వస్తాడు ఆయన. కాబట్టి నీవు నేను మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకొని వచ్చి ప్రార్థన చేయాలి. తర్వాత ప్రార్థించేటప్పుడు ఆయనకున్న గమనం గ్రహింపు ఏంటంటే, నేను నా దేవుని ఎదుట నేనున్నాను, నా దేవుని ఎదుట మోకరించి ఉన్నాను అనే గ్రహింపు కలుగుతాడు. నేను దేవుని ఎదుట ఉన్నాను అన్న గ్రహింపు మనకు ఉండాలి. చాలాసార్లు ఈ గ్రహింపు మనకు ఉండకనే ప్రార్థనలో మనం సరైన విధానంలో ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు మనం ఎంతో భయంతో భక్తితో ప్రార్థన చేస్తాం. కనుక అలాంటి ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ మాటలు బైబిల్లో రాయించాడు. కాబట్టి మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఎదుట మనం మోకరించాలి. దేవుడు మన ప్రార్థన పెంచుతున్నాడు. అందుకే ఒక సేవకుడు ఒక పుస్తకంలో రాస్తే నేను చదివాను. ఏమని చదివానంటే, ప్రార్థించేటప్పుడు ప్రభు మన పక్కన ఉన్నాడని ఎప్పుడు మర్చిపోతాడు. ప్రార్థించేటప్పుడు ప్రభు మన పక్కన ఉన్నాడని మర్చిపోతాడు. చాలాసార్లు ఏం చేస్తారు? ప్రభు మన పక్కన ఉన్నాడు అనుకో, మన పక్కన మనుషులు ఉన్నారనుకున్నాం. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళు బాధిస్తున్నారా లేదా అంటే వీళ్ళు వినాలని ప్రార్థన చేస్తారు కదా. మనుషులు వింటే ఏమొస్తుంది చెప్పండి? ప్రభు వింటే మనకు ప్రార్థనకి జవాబు వస్తుంది. కాబట్టి అట్లాంటి గ్రహింపుతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఈ అధ్యాయంలో తర్వాత వచ్చేవాడు చదువుకుంటే దానియేలు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థనకి ఏమి ఇచ్చాడో జవాబిచ్చాడు. కాబట్టి దానియేలు వంటి ప్రార్థన మనం కూడా చేస్తే మన ప్రార్థన దేవుడు అంటాడు, మన ప్రార్థన కూడా జవాబు ఏం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన